ఒక దినం ప్రతిఫలం మీదే, విజయం మీదే. బైబిల్లో ఏడుంది ఈ మాట? నిర్గమాకాండం 14 ఏమంటే, మీరు నిలిచి ఊరకే చూడండి. యెహోవా దయచేసి ఏంటంటది? రక్షణ. దాని రక్షణ అంటారు. ఇంకొక విధంగా చెప్పంటే విజయం, సహాయం అని చెప్పుకోవచ్చు. ఆ టైంలో వాళ్ళకి ఏంటి అంటే ఎర్ర సముద్రంలో నుంచి అవతలకి వెళ్ళటము అద్భుతమైన సహాయం. ఐగుప్తులు వచ్చినారు చంపడానికి, లేదా బానిసలు తిరిగి తీసుకుని. ఐగుప్తుల మీద వాళ్ళకి ఏం కలిగింది? ఇశ్రాయేలుకి విజయం కలిగింది. అక్కడ మాట ఉంటుంది, వాళ్ళు చూస్తే ఐగుప్తులందరూ ఏమైపోయారంటే శవాలై నీళ్ళలో తేలిపోయారు, అంటే శవాలుగా చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు అందరూ. అంటే ఇప్పుడు ఇశ్రాయేలుకి ఏం కలిగిందంటే విజయం. ఇశ్రాయేలుకి నిలిచి ఉంటే విజయం, నిలిస్తే రక్షణ, నిలిస్తే సహాయం. అందుకే దేవుని సన్నిధిలో మనము యెహోవా సన్నిధిలో నిలవబడి వారులారా. ఆ మాట చూద్దాం. చూడండి, హిజ్కియా రాజు ఎంతగా ప్రోత్సహిస్తాడు అక్కడ. చూడండి, 2వ దినవృత్తాంతం గ్రంథంలో 29వ అధ్యాయం చూడండి. దినవృత్తాంతం గ్రంథము ఇక్కడ రాజు హిజ్కియా రాజు ఎంతగా ప్రోత్సహిస్తాడు ఆ మాట. మొదటి చూద్దాం, 2వ దినవృత్తాంతం 29:11. 2వ దినవృత్తాంతములు, నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకునేను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. కనుక మనము ఎందుకు దేవుని సన్నిధిలో మనం రక్షించబడ్డాం? దేవుని సన్నిధిలో ఎందుకంటే ఆయన సన్నిధిలో మనం నిలబడటానికి, ప్రభువు సన్నిధిలో నిలబడి దేవుని సన్నిధిలో నిలిచి ఉండటం, ఆయన కార్యాలు చూడడం కొరకే నిలిచి ఉంటాం. వారి వంతులో నిలవాలంటారు. దేవుని సన్నిధిలో మనం నిలవాలి. కనుక దేవుని యొక్క పరిచర్యలో మనం నిలవాలి, దేవుని ప్రార్థించుట్లో నిలవాలి, ఆయన ఆరాధించుట్లో, దేవుని పరిచర్య చేయట్లో, ఆయన సేవించుట్లో. అక్కడే ఉంది కదా. అక్కడ ఎందుకు నిలబడుతున్నారంటే 10వ అధ్యాయంలో మనం చదువుకున్న 2-18 మందసం మొయ్యుటకు యెహోవా సన్నిధి నిలవడానికి, ఇక్కడేమో యెహోవా సన్నిధిలో నిలుచుటకు, ఆయన సేవించి ఆయన నామాన్ని బట్టి దీవించడానికి దేవుడు గోత్రాన్ని ఆయన సేవించడానికి. దినవంతా 29:11 కూడా ధూపం వేయడానికి, ఆయన సన్నిధిలో నిలవడానికి, ధూపం వేయడానికి, ఆయన పరిచర్య చేయడానికి యెహోవా మిమ్మును ఏర్పరచు. కనుక మీరు అశ్రద్ధ చేయకూడి. కాబట్టి దినాల్లో ఎక్కువగా మనం అశ్రద్ధ చేస్తే ఏంటంటే దేవుని విషయాలే, దేవుని సన్నిధే. ఏ విషయాల్లో మనం శ్రద్ధ కలిగి ఉంటాం, కానీ అశ్రద్ధ అంతా ఎక్కడ తెలుసా? యెహోవా విషయంలోనే. అశ్రద్ధ అంతా ఎక్కడ తెలుసా? ప్రార్థనే అశ్రద్ధ, దేవుని సన్నిధి అశ్రద్ధ, ఆయన వాక్యం అశ్రద్ధ, ఆయన కార్యాలంటే అశ్రద్ధ, దేవుని పరిచర్య అంటే అశ్రద్ధ. కానీ మిగిలిన వాటి ఎంత శ్రద్ధ ఉంటుందో మనకి కదా. భౌతిక విషయాల్లో కదా, భూ సంబంధం విషయాలు ఎంత శ్రద్ధ, ప్రయాణాల్లో శ్రద్ధ ఉంటుంది, ఉద్యోగాల శ్రద్ధ ఉంటుంది, వ్యాపారాల శ్రద్ధ ఉంటుంది, మన పనిబాట్లో, కూలి, వ్యవసాయము, పంటల్లో శ్రద్ధ ఉంటుంది కదండి. అయితే అలా దేవుని కలిగి ఉండే విషయాలు కలిగి ఉండి అలాగ కలిగి ఉండటము తప్పు కాదు. కానీ అయితే దేవుని విషయాల కంటే కూడా మనం లోక విషయాల కొరకు మనం ఎక్కువగా శ్రద్ధ చూపేవారు అనుకుంటాం. భౌతిక విషయాల కొరకు ఎక్కువ శ్రద్ధ చూపుతాం, తాత్కాలికమైన వాటి కొరకు శ్రద్ధ చూపుతాం. భౌతికమైన ఏ విషయాలు మనం శ్రద్ధ చూపుతున్నాం తెలుసా? ముఖ్యమైన వాటి కొరకు. ఇదే మనం కూడా భక్సింగ్ గారు దైవమర్మ చెప్పాడు, మీరు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు, కానీ మీరు అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి. వాస్తవానికి మనం భౌతికంగా మనం క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడుతున్నాం. ఈ లోకంలో ఎక్కువగా కష్టపడే సామాన్య లోకంలో ప్రజలందరూ ఆల్రెడీ ఆల్మోస్ట్ మొత్తం 100% లోకంలో వాళ్ళంతా కూడా ప్రభువుని ఎరగని వారు, క్షయమైన ఆహారం కోసం. కనుక ఇక్కడ ఎందుకు చెప్పండి, యేసుప్రభువు వారు ఆయన వెంబడించడానికి వచ్చిన శాస్త్రులు, పరిసయ్యులు చాలామంది వచ్చారు. వాళ్ళ ఉద్దేశం అంటే రొట్టెలు చేపలే. అంటే వాళ్ళ ఉద్దేశం అంటే ఈ ఆహారం కోసం ఆయన వెంబడిస్తున్నారు. ఈ ఆహారం కోసం ఆయన ఏం చేశారంటే రాజుగా ఉండమని ఆయన్ని ప్రోత్సహిస్తున్నారు యేసుప్రభుని. అందుకే అప్పుడు అన్నాడు, మీరు క్షయమైపోయే ఆహారం కోసం కష్టపడుతున్నారు, అక్షయమయ ఆహారం కొరకు కష్టపడండి. కనుక దేవుని ప్రజలుగా మనము ముఖ్యంగా అక్షయమైన ఆహారం కోసం కష్టపడాలి. తర్వాత అవసరాన్ని బట్టి భౌతికంగా మనం అవసరాన్ని బట్టి భౌతికమైన వాటి కొరకు కూడా మనకు అప్పగించిన వాటిలో మనం కష్టపడవచ్చు. కనుక మనం దేవుని ప్రజలు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనం దేవుని బిడలంగా ఏ విషయాలు మనం కష్టపడుతున్నాం, దేవుని కొరకు కష్టపడుతున్నామా, లోకంలో ఏ విషయాలు కష్టపడుతున్నామో, ఏటి కొరకు మనం ప్రయాసపడుతున్నాం, ఎక్కడ నిలిచి ఉంటున్నాం, దేవుని సన్నిధిలో మనం నిలబడుతున్నామా, మన కుటుంబాలు నిలబడుతున్నాయా, విశ్వాసం నిలబడుతున్నారా, దేవుని బిడ్డలు నిలబడుతున్నారా, మన కుటుంబాలుగా దేవుని నిలవగలుగుతున్నామా? కనుక మనం చూడండి, యెహోవా సన్నిధిలో నిలబడడం నేర్చుకోవాలి. కొన్ని సందర్భాలు చూస్తాం, నైట్ అంతా కూడా తెల్లారిందాక కూడా నిజంగా కొంతమంది పెద్దవాళ్ళు పిల్లలు కూడా ఉంటామంటే ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశీర్వాదం. కాబట్టి కొన్ని సందర్భాల్లో వాళ్ళు పిల్లలు కూడా వాళ్ళ ఎంత ఉత్సాహంగా
దేవుని ఇంట్లో పరిచర్య చేస్తూ ఉంటారు. ఆ పిల్లలు కూడా పరిచర్య చేస్తుంటారు. ఆ పిల్లలు కూడా కనిపెట్టుకుని ప్రార్థనలో ఉంటారు. కొన్ని రోజులు అక్కడ మనం వెళ్తున్నప్పుడు కనబడుతూ ఉంటాయి. వాళ్ళు తెల్లారిందాక ఉంటాం, వాళ్ళు కూడా ప్రార్థనలో ఉంటాము. ఆ పిల్లలు, పెద్దవాళ్ళు అసలు ఎంత దేవుని కొరకు ఎంత ఆసక్తి, ఎంత ప్రయాసపడాలని మనం భారం కలిగి ఉండాలి. కనుక మనము దేవుని కొరకు ఆశపడితే తప్పనిసరిగా ఆశను తృప్తిపరుస్తాడు. దేవుని కొరకు మనం ప్రయాసపడితే, ప్రభువు కొరకు నిలిస్తే దేవుడు మన జీవితాల్లో విజయాన్ని ఇస్తాడు. దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. కాబట్టి మనము దేవుని సన్నిధిలో నిలబడుతున్నామా కదా? యెహోవా సన్నిధిలో నిలవలేని పరిస్థితి. అపవాది భూమి మీద ఇటువడు తిరుగుతున్నాడు. దేవుని సన్నిధిలో నిలవలేడు సాతాను. అలాగనే కొంతమంది కయ్యూను దేవుని సన్నిధిలో నిలవలేకపోయినాడు. అలాగనే మనం చూస్తే ఎవరు దేవుని సన్నిధిలో నిలవలేకపోయింది? ఇంకా యోనా దేవుని సన్నిధి నుంచి పారిపోయినాడు. కనుక మనం ప్రార్థనలో నిలవాలి, దేవుని సన్నిధిలో నిలవాలి. బైబిల్ అబ్రహాం నిలబడ్డాడు. చూద్దాం రండి, ఎలాగ నిలబడ్డాడు అబ్రహాం. ఆదికాండం చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం. ఎంతగా నిలబడ్డాడు, ఎప్పటిదాకా నిలబడ్డాడు చూడండి. పరిశుద్ధాత్ముడి తలంపు గుర్తుకొస్తున్నాయి. ఇవన్నీ నేను రాసుకోలేదు, ఏం చేయలేదు, ప్రార్థనలో తలంపులు గుర్తుకొస్తున్నాయి. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం. దేవుని సన్నిధిలో నిలబడ్డ వ్యక్తుల్లో అబ్రహాం ఉన్నాడు, ఏలియా యెహోవా సన్నిధిలో నిలబడ్డాడు. నేను ఎవరి సన్నిధిని నిలబడ్డాను. ఎలీషా కూడా దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. కానీ యోనా దేవుని సన్నిధిలో పారిపోయాడు, నిలబడలేకపోయాడు. అలా కయ్యూను దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 22వ వచనం. 18:22. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళి అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచాడు. ఇంకా యెహోవా సన్నిధి అంటే మనకి ఏం అర్థమవుతుంది అక్కడ అంటే, దేవుడు మాట్లాడాడు అబ్రహాముతోటి, చెప్పాడయ్యా నేను నా స్నేహితుని అబ్రహాము దాచిదనా. అందుకే ఎవరైతే దేవునితో స్నేహం చేస్తారో, దేవునితో ఎక్కువ గడుపుతారో వారికి ఎక్కువైన విషయాలు తెలుస్తాయి, ఎక్కువ బయలుపరచబడదు. అందుకే దేవునితో సహవాసం చేయాలి. అందుకే భక్తుడు దైవజనుడు అన్నాడు, మనము దేవుని విషయాలు తెలియాలంటే, దేవుని ఆత్మీయ సంగతి, లోతైన కార్యాలు, వాక్యం, అనేక విషయాలు తెలియాలంటే ఎక్కడికో వెళ్ళాల్సిన పర్లేదు, ప్రభు పాదాలు పట్టుకుంటే చాలు అన్నాడు. ఆయన పాదస్థానంలో గడిపితే చాలు అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి. లోతైన దైవికమైన విషయాలు మనకు దేవుడు బయలుపరుస్తాడు, మర్మాలు, సత్యాలు. ఎవరికి? దానియేలుకు దేవుని సన్నిధిలో గడిపితే కదా, రాత్రి దేవుని సన్నిధిలో గడిపితే ప్రపంచంలో ఆ కాలంలో ఎవరికి తెలియని విషయాన్ని దేవుడు తెలియపరిచాడు. ఎవరికి? ఏంటి ఆ విషయం? నెబుకద్నెజరుకు వచ్చిన భావం చెప్పడం కొద్దిగా ఈజీ ఏమో, కానీ ఆ కళ చెప్పడం ఎవరు చెప్తారు కదా? ఎవరు చెప్పలేరు. అది ఆ కళను ప్లస్ కళభావం. అంటే దేవుని సన్నిధిలో గడిపేవారికి దేవుడు బయలుపరుస్తాడు. చూడండి, అందుకే అబ్రహాం నేను చేయబోయే కారణం అబ్రహాం దాచదని చెప్పి దాచకుండా, వాస్తవానికి దేవుడి తర్వాత అబ్రహాంకే తెలుస్తుంది. ఎవరికి తెలియదు ఆ విషయం? లోతు గారు ఎవరికి తెలియదు సొదొమ పొరపాటు నాశనం చేసిన సంగతి. ముందు అబ్రహాంకే తెలిసింది మానవ రీత్యా. అయితే ఇప్పుడు అబ్రహాము యెహోవా సన్నిధిలో నిలుచుండి అక్కడ ఆయన సమీపించి దేవుని సన్నిధిలో ప్రార్థన